కథాభారతి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం కథ శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి బూట్లు. ఈ కథ మే 2020 విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళ్దాం. విమానంలో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ ఫర్డినాండ్ జోసెఫ్ హియర్. AF 0191 ready to take off. The flying time to Charles de Gaulle Airport in Paris. ఇంకా ఏదో కొనసాగింది. 18A విండో సీట్లో కూర్చున్న పెద్దిగాడు ఇబ్బందిగా కదిలాడు. కొన్ని క్షణాల ముందే ఎయిర్ హోస్టెస్ తన బెల్ట్ బిగించి వెళ్ళింది. అతగానికి అది చాలా ఇబ్బందిగా అనిపించింది. పెద్దిగాడికి ఎన్నో సందేహాలు. బెల్ట్ ఎందుకు బిగించారు? ఇంత పెద్ద విమానం గాలిలో ఎలా ఎగురుతుంది? ఒకవేళ కుప్పకూలితే? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ ఆలోచన రాగానే తన అంగీ జేబులో చిన్న కాగితం పొట్లంలో భద్రంగా పెట్టుకున్న ఎల్లాల సంజీవరాయుడి అర్చన కుంకుమ చేత్తో తడిమి చూసుకున్నాడు. అప్పుడే తన ఒళ్ళో చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్న అట్టబాక్స్ పెట్టుకున్న చేతి సంచి వైపు అతడి చూపు మళ్ళింది. ఏదో అవ్యాజమైన ఆప్యాయత అతని కళ్ళల్లో తొణికిసలాడింది. తన అనుమానాలకు కళ్ళెం వేస్తూ, ఇంతమందికి ఏమైతాదో నాకు అంతే అని సముదాయించుకుంటూ దేవుణ్ణి తలుచుకుని ప్రార్థించుకున్నాడు. అప్పటికే విమానం ఆకాశంలోకి ఎగిరి మేఘాల మధ్యగా దూసుకుపోతోంది. పెద్దిగాడి ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్ళాయి. జమడక్క పక్కన సాలెవారి ఉప్పలపాడు గ్రామంలో చెప్పులు కుట్టుకుని బ్రతికే కులంలో పుట్టాడు తను. కలమల్ల మద్దిలేటయ్య కష్టపడి చదువు చెప్పినా 3వ తరగతి దాటలేకపోయాడు. పిల్లగానికి చదువు అబ్బల్యే, చెప్పులు కుట్టుకునే బతుకుతాళ్లే అని అయ్య గౌని పక్కన కూసోబెట్టినాడు. వచ్చిపోయేళ్ళు పెద్దిరెడ్లు తన దగ్గర చెప్పులు రిపేర్ చేయించుకుని లెక్క ఇచ్చేవాళ్ళు. అయ్య తనకు చిన్న వయసులోనే తన చెల్లెలి కూతురుతో లగ్నం చేసినాడు. పెళ్ళైన 2 ఏళ్లకే అయ్య తీరిపోయినాడు. తిప్పమ్మ అతన్ను కంటికి రెప్పలా చూసుకునేది గాని తనకు పిల్లలు మాత్రం కాల్య. పిల్లల కోసం ఎల్లాల సంజీవరాయునికి చెప్పులు కుట్టి పూజారికి ఇచ్చుకున్నాడు. ఇద్దరూ దేవాలయం చుట్టూత రోంత దూరంగా తడిబట్టలతో పొర్లుదండాలు పెట్టినారు. కాసిని దినాల్లోనే తిప్పమ్మకు కొడుకు పుట్యా. కానీ కొడుకునిచ్చినందుకు బదులుగా పిల్లోనికి అంటూనే తిప్పమ్మను తీసుకుపోయినాడు దేవుడు. తను గుండెకాయ పలిగిపోయేట్టు ఏడ్చినాడు. ఎల్లాల దేవుని దయతో కొడుకు పుట్టినాడని నమ్మినాడు గనక కొడుక్కి ఆ దేవుని పేరే పెట్టుకున్నాడు, సంజీ అని. తనకు కొడుకంటే పానం. ఆడికేమన్నా అయితే ఇలయిలలాడిపోయేవాడు. ఏం వాని పుట్టువడి అని కాళ్ళు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడో. ఆ కాల్తో తన రొమ్ముల మీద ఆడు సింధు వేసినప్పుడు తన్నినప్పుడు ఎక్కడల్యా అని ఆనందం. ఆ అడుగులకు సన్న రాయి గనక గుచ్చుకున్నా తనకు పానం పోయినట్టయ్యేది. అందుకే ఆ మెత్తని కాళ్ళకు సరిపోయేట్టు లోన మెత్తగా ఎలుపల బలంగా ఉండేట్టు తనకు తెలిసిన పనివాటంతో బూట్లు కుట్టి తొడిగి పిల్లోడు బుడిబుడి అంజలేచ్చంటే గుండెల్లో ఏదో సంబరం. అదో అలవాటుగా మారి పెరిగే పిల్లగానికి ప్రతి ఏడు ఒక కొత్త జత కుట్టి తొడిగిచ్చి ఆడు నడుచా ఉంటే చూసి మురిసిపోవడం తనకు వ్యసనంగా మారింది. పెతి పుట్టినాడుకు తను మిగతా ఏమిచ్చినా ఇయ్యకపోయినా కొత్త బూట్టు ఇయ్యాల్సిందే. ఇంకా పుట్టినాడు 2-3 నెలలు ఉండంగానే పని మొదలు పెడతాండియే. ఆ బూట్లకు కాయాల్సిన సరుకు మంచి నున్నగుండే మన్నికొచ్చే రంగేసిన చర్మం, లోన అడుక్కు నొప్పి లేకుండా మెత్త, లోపర కింద జారకుండా భలే బాగుండే గట్టి అరికాలు ఆవరణ.
జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చూసిరోంత జాస్తి ఎలా అయినా పేటలో కొనుక్కొని ఏరే ఎన్ని పనులున్నా యాలకు ముందుగా పిల్లోనికి బూట్లు తయారు చేయాల్సిందే. లేదంటే పానం ఒప్పదు. అదేమో ఆడి కాళ్ళన్యా ఆటికి తొడిగే బూటన్యా తనకు ఎర్రి యామోహం. ఈసారే ఆడి పుట్టినాడుకు తొడగలేకపోయినాడు. ఆ ఆలోచన రాగానే పొద్దు పొడిసెలోగా పిల్లగానికి బూట్లు ఎక్కించేయను అని తన ఒడిలో ఉన్న చేతి సంచిలోని బూట్ల పొట్లాన్ని ప్రేమగా తడిమి తనను తానే సముదాయించుకున్నాడు. చిన్నప్పటి నుండి సంజిగాడు పాటలంటే చెవులు పీక్కునేవాడు. నిమ్మలంగా బాగా పాడేవాడు. అదేం చిత్రమో, తనకేమో పొలంలో చెప్పే పదాలు, పొలం కాడ పాడుకునే పాటలే సరిగా రావు. ఆడేమో రేడియోలో వినే పాటలు కూడా అట్నే పాడతాండ్యా. చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చే ఊరి పెద్ద వెంకట సుబ్బయ్యతో ఎంటొచ్చే వాళ్ళ పిల్లగాడు రామసుబ్బయ్యతో సంజిగాడికి స్నేహితం కలిసింది. పెద్దోల ఎవ్వారం మనకొద్దురా అని ఎంత చెప్పినా దాని పాసుగుల్లా ఇంటే కదా. వాళ్ళిద్దరూ కలిసి ఆటలాడుతండ్రి. పక్కనే ఉండే స్కూల్కు జతగా పోతాండ్రి. భయపడినట్టే ఇక్కట్టొచ్చి పడింది. ఊర్లో దేవరనాడు పెద్దమ్మ గుడికాడ రామసుబ్బయ్య సీసాబుడ్డి సంజిగాడు కరుసుకొని మంచినీళ్ళు తాగేది చూసి వెంకట సుబ్బయ్య చెప్పుకాలతో ముఖం పైన ఈడ్సి తంతే సంజిగాడి మూతి సిట్లి రగతం గారడం మొదలుపెట్టింది. రామసుబ్బయ్య అడ్డుపడి తనే ఇచ్చినాడని చెప్పిన్యా. ఆయన కాళ్లకు అడ్డం పన్యా. వెంకట సుబ్బయ్య కోపం తగ్గల్యా. గబ్బునాయాలా, ఎంత దొమ్మ పొగుర్రా మా నా కొడక, మా పిల్లోని బుడ్డికి మూతి పెడతావు? గొడ్డు సీయలు తిని కోవెక్కింద్యా నా కొడక అని సెడామడా తిడుతూ పక్కనున్న పనోని సొలకాల గుంజుకొని కొట్టబోయినాడు వెంకట సుబ్బయ్య. అడ్డం పడిన పెద్దిగాడు కాలి తన్నులు, సొలకాల దెబ్బలు తినక తప్పల్య. పక్కనోళ్ళు పట్టుకున్యా వెంకట సుబ్బయ్య తిట్టడం ఆపల్య. ఆ యాల పొద్దులోగా పొలిమ్యార దాటకపోతే నా యాల శమడాలు ఒలిపిస్తా. ఇదంతా ఆ పెద్దమ్మ ఎదురుగుండానే. పొద్దు ఊకేలోగా జమ్మడక్క ఆసుపత్రికి పోతే కిరస్తాని ఆసుపత్రిలో రత్నమ్మ పిలగాని మూతికి కుట్లేసింది. ఆ పైమూతి మొర్రిపోదని చెప్పినది. ఆసుపత్రిలో ఆ రాత్రికి గోడకాడ మూర దాసుకొని ఉన్న ఒక బొంత పిల్లోనికి గప్పి రాత్రి అంతా జాగారం చేసింది. నొప్పితో పిల్లోడు రాత్రి అంతా ములుగుతూనే ఉన్నింది. అవన్నీ మతికొచ్చి పెద్దిగాడికి తల చెడిపోయినట్లయినది. బొంత, బూట్లు, చలి నుంచి పిల్లోన్ని చూసుకున్నాయి గాని తను పాలు మాలినాడు. జ్వరానికి ఎర్రనీళ్ల మందు, సొలకాల దెబ్బలకు ఏదో పూతమందు రత్నమ్మతో ఇప్పించుకొని ఉప్పలపాటికి పోయి తన చెప్పుల దిమ్మ, సామాన్లు అన్నీ మూటగట్టుకొని జమ్మడక్క బస్టాండ్ పక్కనే ఛత్రి మాదిరి కట్టుకొని పని మొదలుపెట్టినాడు. మొదట్లో బస్సులకాన్నే పడుకున్నా. పట్నంలో వ్యాపారం బాగానే పెరిగి దాపులోనే గుడిసె బాడెక్కు తీసుకున్నాడు. పిల్లోడు కూడా కష్టపడి చదువుకొని మంచి అంకెలు తెచ్చుకునేవాడు. పోంగా ఊరిని, స్నేహితుణ్ణి కూడా మరిసిపోయినాడు. మూతిమీది దెబ్బ మాత్రం పోల్యా. దినాలు కడిసిపోయినాయి. వెంకట సుబ్బయ్య చచ్చిపోవడము, సంజిగాడు పేటలో ఇంజనీరింగ్ చేరడము, రత్నమ్మ రిటైర్ కావడము, తన గుడిసె మీట ఇంకో 2 వరుసలు పుల్లుగడ్డి పరచడము అయినాయి. రాను పెద్దోడైతా సంజిగాడు తెలుగులోనే కాదు, హిందీలో, ఇంగ్లీష్లో కూడా పాడడం మొదలుపెట్టినాడు. అట్టా వాళ్ళ కాలేజీలో పాడి మొదటి బహుమానం కూడా గెలుచుకున్నాడు. కాలేజీ గుంపులో అందరెదురుగా తను బహుమానం తీసుకునేంది చూసేందుకు నన్ను కూడా రమ్మని బలవంతం చేస్తే నేను పేటకు పోయినా. పేటకెళ్ళినప్పుడు ఇంకో పిల్లోడొచ్చి దండం పెట్టినాడు. నేను గుర్తుపట్ల అనేది మనసుకొచ్చి, నేను రామసుబ్బయ్యని, వెంకట సుబ్బయ్య గారి కొడుకుని అని చెప్పుకున్నాడు. ఏమనాలనో తెలియక తడబడతా ఉంటే నా చేతులు పట్టుకొని
నన్ను క్షమించండి, అంతా నా వల్లే జరిగింది అని ఇంకా ఏమో చెప్పబోతే, అంత మాటలెందుకులే అయ్యా, మీరు పెద్దోళ్ళు అని ఆపబోయినా. దేంట్లో మీకు మా నాన్నకు ఏమిటి తేడా? చివర్లా ఆ కులం తోక తప్ప. ఆయన చేసింది ఎంతమాత్రం సరికాదు. కాకపోతే అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. పెద్దయ్యాక మళ్ళీ మా స్నేహం కొనసాగింది. ఈ కాలేజీలో చేరిన తర్వాత నేనే స్వయంగా మిమ్మల్ని క్షమాపణ అడిగేంతవరకు సంజీవ్ని మీకు చెప్పొద్దన్నాను అని అంటుండగానే మైక్లో అందరికీ మళ్ళా ఇంకోసారి పాట వినిపించి సప్పట్ల శబాస్ల మధ్యన సంజిగాడు కూడా అంతలోగా ఆడికొచ్చినాడు. ఆ మీట ఎప్పుడు వీలైతే అప్పుడొచ్చి మాకు సాతనైనంత సాయం చేసేవాడు రామసుబ్బయ్య. ఇద్దరూ పేటలో చదువు అయిపోయినాక పై చదువులు చదువుకోవాలనుకోవడము, దానికి బెంగళూరులో విదేశాల్లో చదువు కోసం ఏదో ఒక గుంపు కూటానికి పోవడము, సంజిగాని మొత్తం చదువుకి సహాయంగా లెక్క ఆళ్లే ఇస్తామనడము అన్నీ జరిగిపోయినాయి. ఆడికెళ్ళి చదువుకుంటే ఏలు ఖర్చు అవుతాయని రామసుబ్బయ్య వద్దనుకున్నాడు. సంజిగాడు నేను విడివిడిగా వదిలిండడం పానానికి ఇబ్బంది అని గోడు పెట్టినా ఇట్ట అవకాశం ఎంతో అదృష్టం ఉంటేనే వస్తాదని మమ్మల్నిద్దరినీ ఒప్పించి సంజిగాడిని బెంగళూరులో పారిన విమానం ఎక్కించి నన్ను మళ్ళీ ఊరికి చేర్చేంతవరకు అన్ని ఏర్పాట్లు రామసుబ్బయ్యే చేసినాడు. ఆడు వెళ్లే ముందు చేతుల్లోకి తీసుకుని గొల్లుమని ఏడ్చిన. అడావుడిగా కొత్తగా కుట్టిన బూట్లు తొడిగి ఏదో నేనే వాణ్ణి మోస్తున్నట్టుగా ఆ బూట్లను చూసి సంతోషపడిన. మొదట్లో మీద జాబులు రాసినా రాను రాను అవి తగ్గిపోయినాయి. అక్కడ రోజువారీ ఖర్చులకి లెక్క సాలదని కాలేజీ హోటల్లో వారం కడిసీలో బయట కూడా ఏవో చిల్లరమల్లర పనులు చేసుకొని మిగతా యాలల్లో కష్టం పడి చదువుతుండానని రాసేవాడు. ఎప్పుడు చదువు అయిపోతుందా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని అంగలాచేవాడు. రామసుబ్బయ్య కొత్త ఫోన్లో ఎట్టా మనిషిని చూస్తూ మాట్లాడొచ్చో నేర్పించినాక ఆయన్ని చూస్తూ మాట్లాడేది ఇంకా సులువయింది. పోయిన వారం అదేదో హోటల్లో రాత్రిపూట పాటలు పాడే పని ఇచ్చిన్నారని రోంత లెక్క మిగిలించుకుని నాకు ఆ ఊరు చూపిస్తానని చెప్పుకొస్తూ ఆడు మురిసిపోతుంటే నా మనసు కొండెక్కినట్లయినది. ఆడు బాగా చదువుకొని జమడక్క బ్యాంకుకు మేనేజరో జిల్లాకు కలెక్టరో అయితే ఎంత బాగుండునో అనుకునేవాణ్ణి. రామసుబ్బయ్య అవన్నీ కావడానికి కొన్ని పరీక్షలు రాయాలి, కానీ అలాంటిదే ఏదైనా పెద్ద కంపెనీలో అధికారిగా ఖచ్చితంగా అవుతాడు అని చెప్పేవాడు. నా ముసలి కళ్ళ నిండా ఎన్నెన్నో కలలు, ఆశలు. నాకోస్కరం కాదు, ఆడికోస్కరం. ఆడికో మంచి ఇల్లు, మాట ఈయనే మంచి పెళ్ళాం. పెద్దోళ్ళలాగా ఆడు కారు నడుపుతా ఉంటే కారులో వెనకాల కూసోని ఆడిపిల్లోళ్లను ఆడించుకుంటా ఎల్లాలకు కొండకు పోయేస్తే ఈ పుట్టుకొక సాలు. తిప్పమ్మ పానాలతో ఉంటే ఎంత సంబరపడేదో. తిప్పమ్మ మతికొస్తూనే పెద్దిగాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ యాల పొద్దున్నే రామసుబ్బయ్య పారి వచ్చినాడు. ఆ అబ్బి ముఖంలో ఏందో సంతోషం. గస పెడుతూనే చెప్పినాడు, సంజిగాడి కాలేజోళ్ళు బాగా చదువుకునే పేద పిల్లల్లో ఎక్కువ అంకెలు వచ్చిన ఆళ్ల అమ్మ అప్పల్లో ఎవరో ఒకరిని ఏడాదికి ఒక్కసారి చేసే సంబరాల్లో చేరడానికి ఫారిన్కు పిలిపించి అందరి ముందర శాలువా కప్పుతారంట. ఇది ఆళ్ల పిల్లలకు కూడా చెప్పకుండా రహస్యంగా పిలిపించడమంట. రాను పోను విమానం ఖర్చులు, ఆడ ఉండడానికి జాగా, తిండి, తీర్థం అంతా ఆళ్లదేనంట. వినడానికి రెండు చెవులు సాల్య. కానీ చదువు రానోన్ని నేనెట్ట దేశం కాని దేశానికి పోయేది? ఎప్పుడో మేఘాల్లో ఎగురుతా అంటే తప్ప చూడని విమానంలో ఎట్టా ఎక్కిపోయేది? నా బదులు రామసుబ్బయ్య పోతే పోల్యా? కానీ కాలేజీ అట్ట ఒప్పుకోదంట. ఒప్పుదల పత్రం సంతకం చేసి పంపిస్తే విమానం సీటీ, ఆ దేశానికి పోయేందుకు సర్కారు అనుమతి సీటీ పంపించారట. రామసుబ్బయ్య ఇట్టా అదృష్టం అందరికీ దొరకదని నన్ను ఒప్పించినాడు. అందరి ముందర శాలువా కంటే సంజిగాడిని చూసే వీలు, ఆణ్ణి కలుసుకొని కళ్ళనీళ్లు పెట్టుకునే అదృష్టం ఉంటాదని నాకు ఆ ఊరు చూపించేదానికి
ఆడు రాత్రి పగలు ఒళ్ళు ఊనం చేసుకునే సంకటం కూడా తప్పుతాదని నేను ఒప్పుదలిచ్చిన. 3వ తరగతికే చదువు వదిలేసిన నాకు కాగితం మీద వంకర టింకరగా సంతకాలు చేసే యాలకి తల పేనం తోక్కొచ్చింది. ఎప్పుడో బ్యాంకులో అప్పు తీసుకున్నప్పుడు సంతకాలు చేసిందే మరి. రామసుబ్బయ్యే విమానం ఎక్కేంతవరకు అన్ని రకాల సాయం చేసినాడు. దాంతోనే ఈ ప్రయాణం. వాణ్ణి చూస్తూనే చేతుల్లోకి తీసుకుని ప్రేమగా జుట్టు నిమిరి వాని ముద్దైన కాళ్ళకి ఇప్పుడు తెచ్చిన కొత్త బూట్లు తొడుగుతేనే పానానికి నెమ్మది. పైన ఓవర్ హెడ్ క్యాబిన్లో స్థలమున్నా ఒడిలో పెట్టుకున్న కొత్త బూట్లను అతి సుతారంగా నిమిరాడు పెద్దిగాడు. బూట్లనే ఇంత సుతారంగా నిమిరితే ఇక సంజీవ్ కాళ్లను ఎంత ప్రేమగా సున్నితంగా తాకుతాడో మరి. అందరి ఎదురుంగా కాలేజాళ్ళు వాళ్ళ అయ్యకు శాలువా కప్పేటప్పుడు వాని కళ్ళల్లో జిలుగు చూస్తే ఈ పుట్కకు అదే సాలు. తిప్పమ్మ బతికుంటే ఇదంతా ఇని ఎంత మురిసిపోయేదో. పెద్దిగాడు మనసులోనే ఎల్లాల సంజీవరాయునికి తిరుపతి తిమ్మప్పకు మొక్కుకున్నాడు. అతని మనసులో ఏదో ఆనందం, ముఖంలో ఏదో తెలియని కొత్త కళ, పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడాయి. ఆ ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారాడో అతనికే తెలియదు. విమానం ప్యారిస్ చేరిందని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తుండగా మెలకు వచ్చింది. లేస్తూనే మొట్టమొదట తడిమి చూసుకున్నది ఒడిలోని బూట్లే. విమానంలోని ఎయిర్ హోస్టెస్ పెద్దిగాడిని తలుపు వరకు తీసుకెళ్లి గ్రౌండ్ స్టాఫ్లో ఒక అమ్మాయికి అప్పగిస్తూ అతనికి ఫ్రెంచ్, ఇంగ్లీష్ రావని, లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత విమానాశ్రయం బయటి వరకు తీసుకెళితే అక్కడ ఆయన్ను ఈఎస్సిపి కాలేజీ వాళ్ళెవరైనా ప్లకార్డ్తో రిసీవ్ చేసుకుంటారని చెప్పింది. ఆ అమ్మాయి ఏరో బ్రిడ్జ్ తర్వాత బగ్గీలో కూర్చోబెట్టుకుని సామాన్లు వచ్చే బెల్ట్ వద్దకు తీసుకెళ్ళి పెద్దిగాడి పెట్టె రాగానే ట్రాలీలో పెట్టి పెద్దిగాడిని బయటి వరకు తీసుకెళ్ళి అక్కడ ప్లకార్డ్ పట్టుకున్న ఓ అబ్బాయిని చూపించింది. ఆ ప్లకార్డ్ మీద తెలుగులో పెద్ద పెద్ద అక్షరాల్లో పెద్దయ్యా జమ్మలమడుగు అని, దాని కింద ఇంగ్లీష్లో, ఫ్రెంచ్లో పెద్దయ్యా జమ్మలమడుగు, వెల్కమ్ టు ఎకోల్ సుపీరియర్ డి కామర్స్ డి ప్యారిస్ అని రాసి ఉంది. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి సైగ చేసి పెద్దిగాడిని చూపించి సాగనంపింది. ఆ అబ్బాయి పరుగు పరుగున వచ్చి పెట్టె తన చేతిలోకి తీసుకుంటూ, పెద్దాయనా, నా పేరు సుబ్బారాయుడు, మాది కడపే, నేను సంజీవ్ క్లాస్మేట్ని, మిత్రుణ్ణి అని తనను తానే తెలుగులో పరిచయం చేసుకున్నాడు. మరీ వేకువగా రావడం వల్లో నిద్ర లేమి వల్లో సుబ్బారాయుడి ముఖం వాడిపోయి ఉంది. పార్కింగ్లో ఉన్న కార్ డిక్కీలో పెట్టె పెట్టి వెనక సీట్లో కూర్చోబెడుతూ, పెద్దయ్యా, ప్రయాణం సజావుగా జరిగిందా అని ప్రశ్నించాడు. అతను పట్టి పట్టి మాట్లాడినట్లు అనిపించింది. పెద్దిగాడు అవునన్నట్లు తల ఊపినా కొడుకును చూడబోతున్నాను అన్న భావనతో అతడి మనసు పరవళ్ళు తొక్కుతోంది. వారిని రహస్యం పాడుగాను, ముందే తెలుసుంటే కొడుకు తనే వచ్చుండ్యా, వెంటనే చేతుల్లో కలుపుకొని గుండె నిండా ఏడ్చి సంబరపడేవాణ్ణి గదా, ఇంకా ఎంతసేపు కాసుకోవాలనో. దాదాపు నిర్మానుష్యంగానే ఉన్న విశాలమైన రోడ్డు, ఇరువైపులా పెద్ద భవంతులు, ఇవేమీ పెద్దిగాడు పట్టించుకోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, కొడుకు కళ్ళల్లో ఆ వెలుగును ఎప్పుడు చూస్తానా అన్న ఆదుర్దాయే హెచ్చుగా ఉంది. సుబ్బారాయుడు కూడా మౌనంగానే ఉండిపోయాడు. కారు ఆగడంతో ఈ లోకంలోకి వచ్చాడు పెద్దిగాడు. ఎదురుంగా ఓ పెద్ద భవంతి కాస్త పాతదైన రాజుల ఇండ్లలాగా ఉంది. అబ్బో, నాకు ఉండడానికి ఇంత పెద్ద హోటలా? మనసులోనే ఆశ్చర్యపోయి నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు. సుబ్బారాయుడు అతని చేయి పట్టుకుని దించబోయాడు. కానీ పెద్దిగాడు నవ్వుకుంటూ ఉత్సాహంగా దిగాడు. భవంతి పైన పేరు కాబోలు ఏదో పెద్ద బోర్డు ఉంది. అంత తెల్లవారుజామున ఆ భవంతి ముందర జనం చాలామందే కనిపించారు.
హోటల్లో ఉండే వారి సౌకర్యార్థం భద్రత కోసం కాబోలు కొన్ని అంబులెన్స్లు యూనిఫామ్లో ఉన్న కొద్దిమంది అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. సుబ్బారాయుడు అందులో ఓ పై అధికారి కాబోలు ఆయనతో ఏమో ఫ్రెంచ్లో మాట్లాడి పెద్దిగాని ట్రావెల్ డాక్యుమెంట్స్ చూపించాడు. అతను అవి చూసి తల ఊపి భవంతి పైపు నడిచాడు. సుబ్బారాయుడు పెద్దిగాని చేతిని పట్టుకుని మెల్లిగా లోనికి తీసుకెళ్ళాడు. పెద్దిగాడు బూట్ల పొట్లం ఉన్న చేతి సంచిని ఒక చేత్తో, కొడుకు నుదుటిపై పెట్టాలనేమో జేబులో నుండి తీసి అర్చన కుంకుమ పొట్లం తెరిచి జాగ్రత్తగా మరో చేత్తో పట్టుకుని నడవసాగాడు. భవంతి ప్రవేశిస్తూనే ఆ అధికారి కుడివైపు ఉన్న లిఫ్ట్లో సుబ్బారాయుణ్ణి పెద్దిగాన్ని క్రిందికి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ హెల్పర్ అతనికి సెల్యూట్ చేశారు. అతను సెక్యూరిటీకి ఏదో ఆదేశాలు ఇస్తూ ఓ కాగితం ఇచ్చాడు. సెక్యూరిటీ వారిని కాస్త పొడవైన వసారాలో కొంత దూరం తీసుకెళ్లి గోడపైన ఉన్న ఓ మీటర్లో ఏవో నంబర్లు నొక్కి సెక్యూరిటీ వాల్వ్ తిప్పి ఓ పెద్ద తలుపును తెరిచాడు. తెరిచిన వెంటనే పొగమంచుతో కూడిన చల్లని గాలి, ఏదో వింతైన వాసన గుప్పుమని బయటికి వ్యాపించాయి. సుబ్బారాయుడు వాంతి చేసుకున్నంత పనై నోరు ముక్కు గట్టిగా మూసుకున్నాడు. పక్కనే ఉన్న హెల్పర్ లోపల ఒక ర్యాక్ వైపు దారి చూపిస్తుండగా దాదాపు ఏడుస్తున్న గొంతుతో, అయ్యా, కొద్ది రోజులుగా సంజీవ్ రాత్రిపూట ఒక పబ్లో పాటలు పాడి డబ్బు సంపాదిస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. నిన్న రాత్రి కూడా తను అక్కడ పాటలు పాడుతుండగా మతోన్మాదులైన ఉగ్రవాదులు కొందరు ఆ పబ్పై దాడి చేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ వాళ్ల దేవుణ్ణి స్తుతిస్తూ యథేచ్ఛగా బాంబులు రువ్వారు. మెషిన్ గన్లతో ఇష్టం వచ్చినట్లు అక్కడున్న అందరిపైన కాల్పులు జరిపారు. 57 మంది పైగా చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది శరీరాలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చిన్నాభిన్నమయ్యాయి. చనిపోయిన వారిలో మన సంజీవ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మీరు ఒకసారి శవాన్ని చూసి ఆనవాళ్లు చెబితే మిగతా కార్యక్రమం మొదలవుతుంది. ఉన్న పళంగా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు సుబ్బారాయుడు. ఆ మాటలు వింటున్న పెద్దిగాడి వెన్ను చలికి వణికినట్లయింది. నడుస్తున్న పెద్దిగాడు ఒక్క క్షణం నిశ్చేష్టుడై నిలబడిపోయి ఏమంటున్నాడా అని సుబ్బారాయుడి వైపు కళ్ళప్పగించి చూశాడు. ఆయన ఆవేదం అర్థం చేసుకోగల సుబ్బారాయుడు అవును నిజమే అన్నట్లు తల ఊపి ఆయన ఒక చేతిని చేతిలోకి తీసుకుని మరో చేయి ఆవలి భుజంపైన ఓదారుస్తున్నట్లు వేసి ఆసరాతో ముందుకు నడిపించాడు. పెద్దిగాడికి ఏమనాలో తోచలేదు. బితుకు బితుకుమంటున్న భయంలో కూడా ఏదో ఆశ. దేవుని దయవల్ల సంజీగాడు బతికే ఉంటాడు. నా దేవుడు నా కలలు తుడిసెయ్యడు. గుండె రాయి చేసుకుని ముందుకు కదిలాడు. మార్చురీలోని ఒక కంపార్ట్మెంట్ తాళం తీసి అందులో నుండి పొట్టి అరపలాంటి చిన్న చక్రాలు బిగించిన స్ట్రెచ్చర్ మీద ఉన్న శవాన్ని మెల్లిగా బయటకు తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద జాగ్రత్తగా ఉంచాడు హెల్పర్. శవం మీది బట్టను మెల్లిగా తొలగించాడతను. కొడుకు కళ్లల్లో వెలుగు చూడాలనుకున్న పెద్దిగాడికి గుండె గుబేల్మంది. చూపు మందగించిందేమో అనిపించింది. కళ్ళు కాదు కదా, ముక్కుపై భాగమేమీ లేదు, సగం తలే లేదు. ఛిద్రమైన శవపు మిగిలిన సగం ముఖంలో కనిపించింది ఒకే ఒక గుర్తు. తరతరాలుగా మారిన కుల వ్యవస్థను, కుళ్ళిన సమాజాన్ని చావులో కూడా వెక్కిరిస్తున్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చిన్నప్పుడు వెంకట సుబ్బయ్య చెప్పుకాలితో తంతే చిట్లి పగిలి మాయని మచ్చగా మిగిలిన పై ముర్రి పెదవి. సందేహం లేదు, అంత విచారంలో కూడా కలుక్కుమన్న చదువురాని పెద్దిగాడి మనసులో ఏవేవో ఆలోచనలు. ఆ దేవునికి ఇంత పెద్ద భూప్రపంచంలో నా కొడుకే కావాల్సొచ్చిండ్యా, బదులుగా ఈ ముసలిపానం అడగాల్సిండ్యా? ఆళ్ల దేవుడు మా దేవుడు వేరే వేరేనా? ఒక దేవుడు పుట్టనిస్తే ఇంకో దేవుడు సంపేస్తాడా? దేవుళ్లలో ఆళ్లకు సరిపోదా? కచ్చలా? అప్పుడు మనుషులకు ఆళ్లకు తేడా ఏముంది? హెల్పర్ పైన కప్పిన మొత్తం బట్టను తొలగించబోతే ఒకవైపు కాలు వరకు మాత్రమే తొలగింది. క్రితంసారి తాను తొడిగిన బూటు. పెద్దిగాడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్క క్షణంలో తేరుకొని
ఏదో నిర్ధారణకు వచ్చినట్లు చక్కున చేతిలోని తెరిచి ఉన్న కుంకుమ పొట్లం కాళ్ల మధ్యనే పెట్టి ఒక బూటు తీసి కొడుకు మీద ప్రేమంతా తన చేతి వ్రేళ్లలో నిండినట్లు మెల్లిగా ఆ శుతిమెత్తని పాదాన్ని నిమిరి వంగి ముద్దు పెట్టి తను తెచ్చిన బూట్లలో ఒకదాన్ని తొడిగాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా బయటకు రాకుండా ఆపుకుంటూ రెండో బూటు కూడా తొడుగుదామని గట్టిగా అతుక్కుపోయినట్లున్న రెండో కాలివైపు కూడా బట్టను తొలగించాడు. కాలుగాని బూటుగాని ఏవీ కనిపించలేదు. నుజ్జు నుజ్జై రక్తసిక్తమైన మాంసపు ముద్ద కడుపులో తిప్పినట్లయింది. కళ్ళు బైర్లు కమ్మినాయి. ఎత్తైన ఎల్లాల సంజీవరాయుడు, ఊర్లో చూసిన మసీదు, జమ్మడక్క ఆసుపత్రిలో సిలువ అన్నీ కళ్ల ముందు గిర్రున తిరిగినట్లయింది. వణుకుతున్న పెద్దిగాడి ముసలికాళ్ళు ఇక నిలబడలేకపోయాయి. చేతిలోని బూటు, దాంతోపాటు పెద్దిగాడు ఒక్క అదురుతో స్ట్రెచ్చర్ మీద పడబోయి నేలమీదకు కుప్ప కూలిపోయారు. ఆ కుదుపులో టేబుల్ పట్టుకోబోయిన అతని చెయ్యి తగిలి కాలిపక్కనే పెట్టిన ఎల్లాలదేవుని అర్చన కుంకుమ పొట్లం మాంసపు ముద్దగా మిగిలిన కాలుపై ఒలికింది. అదండి ఈ వారం కథ. మే 2020 విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి కథ బూట్లు. అస్పృశ్యపు అవమానాలను దాటి విదేశాలకు చేరిన కొడుకు కోసం తప్పిస్తున్న తండ్రి ఎప్పటిలానే ఈసారి తన కొడుకు పాదాలు కందకుండా బూట్లు తయారు చేసి విమానమెక్కాడు. ఆ పయనం చివరికి ఇలా తయారవ్వటం ఏ తండ్రికి జరగకూడదు. ఇక రచయిత పరిచయానికొస్తే, శ్రీ ప్రతాప్ రాజులపల్లి పుట్టింది కడప జిల్లా ప్రొద్దుటూరులో. చదివింది పెరిగింది సొంత ఊరు సాలెవారి ఉప్పలపాడు ప్రొద్దుటూర్లలో. అంకాత్మక చెల్లింపుల వృత్తి కెలస నుండి అక్షరాల అల్లింపులు వల్లింపుల ప్రవృత్తికి వలస. పలు భాషలు నేర్చిన అమ్మ భాష తెలుగుపై మక్కువ ఎక్కువ. సొంపుగా సొంతూరు మాండలికంలో రాయడం మరింత ఇంపు. తెలుగు ఆంగ్ల భాషలలో వ్యాసాలు, కవితలు, కథలు రాసిన కర్ణాటక రాష్ట్రేతర ఆంధ్రుడిగా కన్నడ కాదంబరి నవల, కథల కస్తూరి పరిమళాలను తెలుగునాట గుబాళింపజేసే తహతహలు. కవితా సంపుటి జుడుగుడు, నవలిక మూడో చెవి అనువాదం, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి ఆత్మకథ ఆంగ్లంలో ఫ్రమ్ మంటాడా టు మ్యాన్హాటన్ ది జర్నీ ఆఫ్ మై లైఫ్ సహరచన, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ప్రపంచ చరిత్ర ఆంగ్లంలో ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డాక్టర్ హనుమంతరాయుడు గారి నవల 7 అడుగులు సంపాదకీయం ఇటీవలే ఉబికిన ఉత్సాహవహలు. ఇంత మంచి కథను రాసిన రచయిత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారికి కథాభారతి శ్రోతల తరపున అభినందనలు తెలియజేస్తూ, ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయితకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.